మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం లక్షడిపేట మండలంలోని గుల్లకోట గ్రామ ప్రాంత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గోదావరి నదిలో కలెక్టర్ కుమార్ దీపక్ మరియు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ లక్షడిపేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి 24,42,000 చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. చేపలపై ఆధారపడిన మత్స్యకారుల సొసైటీలను మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలు నడిపేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి, మార్చి 2026 నాటికి చేప పిల్లలు వృద్ధి చెందుతాయని, దాదాపు 1,000 మంది చేపలు పట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో వినియోగదారులతో పాటు ఎగుమతి చేసేందుకు సరిపడా చేపల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరాలకు గాను జిల్లాలో 2,23.93 లక్షల చేప పిల్లలను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్, వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు, మాజీ వైఎస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, మత్స్యకార సొసైటీ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆపాలా తీసుకోండి. అది తీసుకో. సార్ 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 తొందరగా ఇంకోటి తీసుకోండి. సార్ 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 ఇప్పటికే లేట్ అవుతుందని ఒక చెన్నూరు కాన్స్టిట్యూన్సీ మాత్రం సార్ వచ్చింది. 12 తారీఖు సార్ వస్తారు. 12 స్టార్ట్ చేయండి. నమస్కారం. ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో లక్షడిపేట మండలంలో ఫిష్ సీడ్లింగ్ సంబంధించిన ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్లో పెట్టడం జరిగింది. ఈరోజు నుంచి ఫిష్ సీడ్లింగ్స్ రిజర్వాయర్స్లో పెట్టడానికి ప్రారంభమైంది. నెక్స్ట్ 15 to 20 డేస్లో దాదాపు 2 crore పైగా ఫిష్ సీడ్లింగ్స్ అన్ని రిజర్వాయర్స్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సఫిషియెంట్గా ఫిష్ సీడ్లింగ్స్ మనం వేయాల్సింది. ఎందుకు దాని మీద కొన్ని సొసైటీ డిపెండెంట్ అయి ఉన్నాయి. ఫీస్
అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంటే ఈ ఏరియాలో చూస్తే ఫిష్ తక్కువ వాడుతున్నారు, కానీ ఫిష్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్. కొన్ని మన దగ్గర ఫిష్ క్యాంటీన్ లాగా, మొబైల్ ఫిష్ క్యాంటీన్ లాగా ఇవ్వడం కూడా జరిగింది. మంచిగా మహిళా సంఘాలు దానికి నడిపిస్తున్నారు, మంచిగా జరుగుతున్నాయి. సో దానికి ఈ మంచి ప్రోగ్రాం పెట్టుకొని అట్లా మనం చేస్తున్నాం. దానికి 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ థింగ్ అంటే ఫిష్